తలాంకుతోం తకతదినతోం తలాంకుతోం. ఏంటి ఇంత లేటుగా వచ్చావు? ఇవాళ మా అమ్మ పుట్టినరోజు, గిఫ్ట్ కొనడానికి వెళ్ళాను. ఏం కొన్నావు చూపించు. చాలా బాగుంది, అక్కడ పెట్టి ప్రాక్టీస్ చెయ్యి. తయ్యుం దత్త తయ్యుం దత్త తైహత్. మీ అమ్మని ఎవరో తీసుకెళ్తున్నారా? ఎవర్రా? నాకు తెలియదురా. టీచర్ వెళ్ళు. అయ్యా అయ్యా, నా భార్యని వదిలేండి అయ్యా, తనకేమీ తెలియదు అయ్యా. బాబు మీకు దండ పెడతాను, ప్లీజ్ నా భార్యని వదిలేండి అయ్యా, వదిలేండి అయ్యా బాబు ప్లీజ్. అమ్మా మీరేనే చెప్పండి అమ్మా, వదిలేండి చెప్పండి అమ్మా. ఇవాళ దాన్ని పుట్టినరోజు అయ్యా. అయ్యా బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. తీసుకెళ్ళిపోతున్నారా? ఏమయ్యా ఇప్పుడు మీ అందరికి తృప్తిగా ఉందా? మీ అందరికి ఆనందంగా ఉందా? పాపం తనకేమీ తెలియదయ్యా, అది ఎప్పుడు ఇంట్లో పడి ఉండేది, అది మిమ్మల్ని ఏం చేస్తుందయ్యా? ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళు సుఖంగా ఉండండి అయ్యా, సుఖంగా ఉండండి. ఒరే, ఈ అమ్మకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరుస్తావు కదా? ఏంటమ్మా నీ కోరిక? మరి ఈ ఫోటో చూడు, ఇదేమో మన ఊర్లో రామాలయం లేదు, అక్కడ నేను డాన్స్ చేసినప్పుడు ఫోటో. నా డాన్స్ చూసి మన ఊర్లో వాళ్ళందరూ నేను మంచి డాన్సర్ అవుతానని తెగ మెచ్చేసుకున్నారు. అవునా? నేను కూడా పెద్ద డాన్సర్ అయిపోతానని చాలా కలలు కనేదాన్ని. తర్వాత పెళ్ళయిందా, మీ నాన్నకి డాన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. నా కళ అలాగే మిగిలిపోయింది. చాలా మంది జీవితంలో ఏదో సాధించాలనుకుంటారు, కానీ ఆ కోరిక తమ కోరికలు వాళ్ళ పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకుంటారు. నేను కూడా అంతేరా. అందుకే నేను డాన్స్ స్కూల్ పంపుతున్నాను. నువ్వు బాగా నేర్చుకుని పెద్ద డాన్సర్ అవ్వాలి. నీ డాన్స్ చూసి అందరూ నిన్ను మెచ్చుకోవాలి. ఒరే, ఇదేరా నా కోరిక. ఏ కష్టం వచ్చినా నువ్వు డాన్స్ మాత్రం వదలకూడదు. వదలనని ఒట్టేరా. నేను ఒట్టేయాలంటే నువ్వు నాతో డాన్స్ చేయాలి. అమ్ము నేనా? ఇప్పుడా? చెయ్యను. చెయ్యవా? చెయ్యను. నేను చేస్తే నువ్వు చేస్తావు. ఇప్పుడు ఒట్టేరా. అమ్మా నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఎంత కష్టం వచ్చినా డాన్స్ ని మాత్రం వదలనమ్మా. నీ కోరిక నేను తీరుస్తానమ్మా. అలా